తర్వాత అంటే వీళ్ళకు బ్యాంక్ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు తెరిచిన తర్వాత డీడీ రూపంగానో చెక్ రూపంగానో వీళ్ళకు ఇస్తామన్నమాట. అది తర్వాత మన ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వీళ్ళ గురించి ఒక అష్యూరెన్స్ ఇచ్చి ఉంది, వీళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి. ఆ హెల్త్ కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ లో ఉంది, జియోనే వచ్చేది ఉంది. అది ఇవాళ రేపట్ల జియో కూడా వస్తుంది. సో దట్ ట్రీట్మెంట్ ఇనింగ్స్ లాంటి మంచి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందవచ్చు. ఈ విధంగా ఈ ఆఖరు ఈ కిస్తీ వీలిపోయిన వాళ్ళని కూడా చక్కగా తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ సుమతి గారికి, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారికి, అడిషనల్ డీజీ గ్రే హౌండ్స్ సాఫ్ట్ ఆపరేషన్స్ చేస్తూ వీళ్ళందరినీ బయట తీసుకొచ్చినటువంటి అనిల్ కుమార్ అడిషనల్ డీజీ గ్రే హౌండ్స్, ఐజీ ఎస్ఓవి వాళ్ళందరూ కూడా మరొకసారి నా తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ లాస్ట్ ఈ 2024-2026 జస్ట్ లిటిల్ ఓవర్ 1.5 years లో మనకైనటువంటి సరెండర్స్ 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ సరెండర్ అయ్యారు, స్టేట్ కమిటీ మెంబర్స్ 21 మంది సరెండర్ అయ్యారు, డివిజనల్ కమిటీ మెంబర్ 1, డివిజనల్ కమిటీ మెంబర్లు డివిజనల్ కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు 40 మంది, ఏరియా కమిటీ సెక్రటరీ ఏరియా కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు 149 మంది, అట్లాగే తెల సభ్యుల స్థాయి ఉన్న వాళ్ళు అంటే పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు 546. ఈ రకంగా 761 మంది ఇంతవరకు లాస్ట్ 1.5 నుంచి 2004-2006 మధ్యలో 1.5 years లో సరెండర్ అన్నమాట. అట్లాగే ఈ లాస్ట్ 1.5 నుంచి 2 years లో మనం స్వాధీనం చేసుకున్నటువంటి వెపన్స్ ఏతున్నాయో 5 LMGs ను రికవర్ చేసుకున్నాము, 54 AK-47s రికవర్ చేసుకున్నాము, ఒక యూఎస్ మేడ్ కోల్డ్ రైఫిల్ కూడా అప్పుడు మీకు తెలుసు 2 months కింద రికవర్ చేసుకున్నాము. టైగర్ 6KB వెపన్ ఇజ్రాయల్ మీద అది కూడా ఒకటి దొరికింది, అది కూడా రికవర్ చేసుకున్నాము. ఇన్సాస్ రైఫిల్స్ 46, SLRs 47, G3 రైఫిల్స్ 2, ఇట్లా డిఫరెంట్ క్యాలిబర్ ఉన్న వెపన్స్ 303 రైఫిల్స్ 38, సింగిల్ షాట్ 44. ఈ రకంగా మొత్తం 302 వెపన్స్ ను లాస్ట్ 1.5 to 2 years లో రికవర్ చేసుకున్నాం. అందులో ఎల్ఈడీ చూస్తే 24 లో 36 ఇంక్లూడింగ్ 6 AK-47s, 25 లో 60 ఇంక్లూడింగ్ 4 AK-47s. ఈ సంవత్సరం మనం రికవర్ చేసుకున్న 206 అందులో 44 AK-47s ఉన్నాయి. ఈ విధంగా ఇది చెప్పదలుచుకుంది. లాస్ట్ 23 నుంచి చూస్తే 23 December నుంచి లెక్కేసుకుంటే మన తెలంగాణ చెందినటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు సెంట్రల్ కమిటీలో 11 మంది ఉండే, అది ఈ రోజుకి 2కు పడిపోయింది. స్టేట్ కమిటీ మెంబర్లు 2 ఏళ్ల కింద 24 మంది ఉండేది, ఇవాళ సంఖ్య 2కు వచ్చింది. ఆర్సీఎంలు ఒకరుండే ఒకరు అట్లా ఉన్నారు, ఆయన మీకు అనుకున్న 5 ఆయన. డివిజనల్ కమిటీ సెక్రటరీ మెంబర్ స్థాయిలో ఉన్న వాళ్ళు 36 మంది ఉంటే ఇవాళ 1కి వచ్చింది ఒక సంఖ్య. ఈసీఎస్లు 23 ఉంటే ఇప్పుడు ఎవరు లేరు, జన సభ్యులు కూడా 30 మంది ఉంటే ఇప్పుడు ఎవరు లేరు. కాబట్టి టోటల్ మన రాష్ట్రం నుంచి 125 మంది ఉండే 125 మంది 2023 డిసెంబర్లో, అది ఇవాళకి 5కు దిగింది. అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఇంకా యూజీగా ఉన్న వాళ్ళు 5 మిగిలిందన్నమాట, ఇంక్లూడింగ్ గణపతి ప్లస్ పస్టూరి నరహరి, వీళ్ళిద్దరు కూడా సిసి మెంబర్లు, సిసి సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు. జోడ రత్నాబాయి స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. వార్త శేఖర్ ఎలియాస్ మంగ్తు ఈయన స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు. అట్లాగే రంగబోయిన రూపి ఎలియాస్ భాగ్య ఎలియాస్ రూపి, ఈమె వార్తశేఖర్ భార్య, ఈమె కూడా ఏరియా కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. ఈ విధంగా మళ్ళొకసారి ఇంతకుముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నాను. ఎవరైతే ఈ సరెండర్ ఇంకా బయటకు రాకుండా ఉన్నారో, యూజీగా ఉన్నారో, అజ్ఞాతంలో ఉన్నారో 5 వాళ్ళు కూడా బయటకు వస్తే సంతోషం. వాళ్ళని పూర్తిగా ఆహ్వానిస్తున్నాం ఓపెన్ గా బయటికి రమ్మని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క నిమిషం, వాళ్ళు మాట్లాడితే ఇంకా ఏమన్నారండి? ఓకే ఠీక్. आज तेलंगाना पुलिस के सामने 42 माओवादी, अज्ञात भूमिगत माओवादी बाहर आ गए हैं, सरेंडर करे हैं. उसमें
सीडी मल्ला इलियास केशाल इलियास निखिल, ये दंडकरन्ना स्पेशल जोनल कमेटी मेंबर हैं, ये पीएलजी बटालियन के कमांडर भी है। और चापा नारायण इलियास गजेंद्र इलियास मधु, ये स्टेट कमेटी मेंबर है, ये भी डीवीसी सेक्रेटरी के दर्जा रखता है। करती सन्नो इलियास मंतु, ये डिविजनल कमेटी मेंबर का दर्जा रखता है, वो भी बाहर आ गया है। पूरे 32 कार्डर्स अपने साथ में 36 फायर आर्म्स को लेके आए हैं, साथ में 800 ग्राम सोना भी लाए हैं। 10 तुलास ईच। ये जो 42 जो सरेंडर हुए हैं, उसमें स्टेट कमेटी मेंबर के दर्जा रखने वाले 2 हैं, डीवीएसएम के दर्जा रखने वाले 5 हैं, एरिया कमेटी मेंबर के दर्जा रखने वाले 18 और दल मेंबर 17 है, जो पूरा 42 है।